మంగళగిరి పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ 5 దేశాలకు సంబంధించిన బ్యాంక్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, మొత్తం ఆసియా ఖండానికి సంబంధించిన ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఈ 2 బ్యాంకులు నిర్ధారించి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ చేశాయంటే ఎవరు దీనికి బాధ్యులు? ఈ ప్రభుత్వం కాదా? వీళ్ళ చేతగాని ప్రభుత్వం కాదా? పరిపాలన చేతకాక ప్రజల్ని ప్రతిరోజు ఇంటి నుంచి బయటికి వెళ్ళాలంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఆ గుంటలు అసలు ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఎంత గంటల సేపు ఎక్కువ సమయం పడుతుందో మన రాష్ట్ర ప్రజలకి తెలుసు. ఇది కేవలం అవినీతి అక్రమాలు వీటికి అలవాటైపోయి ఏది ప్రయారిటీ ఇవ్వాలో తెలియక అంతర్జాతీయ స్థాయిలో మనని ఆదుకోదామని చెప్పి వాళ్ళు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు ఈ విధంగా రుణాలు ఇస్తే దానికి కేంద్ర ప్రభుత్వం గ్యారంటర్గా నిలిస్తే ఎన్ని సందర్భాల్లో వాళ్ళు మీరు చేస్తుంది తప్పు, ఇది రెడ్ ఫ్లాగ్, నిధులు రిలీజ్ చేయండి అని చెప్తే ఉన్న నిధులు కూడా వీళ్ళు డైవర్ట్ చేసేసుకుని ఇతర కార్యక్రమాలకి వీళ్ళు మిస్అప్రాపరేషన్ చేశారు అని స్పష్టంగా ఈ 2 బ్యాంకులు న్యూ డెవలప్మెంట్ బ్యాంకు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు నిర్ధారించారంటే ఇంక మన రాష్ట్ర ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాలి. ఈ రోజుకి కూడా కనీసం రోడ్ల మెయింటెనెన్స్ ఎక్కడ లేదు. 2000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచామని చెప్పి 3 సంవత్సరాల క్రితం ఈ ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రతి పండగకి రోడ్లు అయిపోతాయని చెప్తాడు. ప్రతి మాన్సూన్ సీజన్ కల్లా ముందే రోడ్లు పూర్తి అవుతాయని చెప్తారు. ఈ 4.5 సంవత్సరాల నుంచి మన సమయం వృధా చేసి ఈ రాష్ట్ర ప్రజలకి ఇంత ఇబ్బంది కలిగించిన వ్యక్తులు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా అన్యాయం చేసింది, తీవ్రమైన అన్యాయం చేసింది. భవిష్యత్తులో మనం రుణాలు తెచ్చుకోవాలన్నా, ఒక ప్రాజెక్ట్ మనం అప్రూవ్ చేయించుకోవాలన్నా ఈరోజున మనం బ్లాక్ లిస్ట్ అయిపోయాం. కాబట్టి ఆ పరిస్థితి కూడా లేకుండా చేశారు వీళ్ళు. ఇంత దుర్మార్గంగా వ్యవహరించారనేది ఈరోజు మేము అందరి ముందు ఈ సమాచారం ప్రవేశపెడుతున్నాం.